గోధుమ రవ్వతో దోశ కోసం ముందుగా మినప్పప్పును ఒక గ్లాసు, అదే గ్లాస్తో 2 కప్పుల గోధుమ రవ్వను తీసుకోవాలి. పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు సగ్గుబియ్యం కానీ అటుకులు కానీ, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఇవన్నిటిని బాగా కడుగుకుని వాటర్ పోసి 4 to 5 అవర్స్ నానబెట్టాలి. తర్వాత వీటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా దోశల పిండిలాగా రుబ్బుకుని ఒక 8 అవర్స్ ఫర్మెంటేషన్ కోసం వదిలేయాలి. తర్వాత మనకు సరిపడినంత ఉప్పు కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కొంచెం యాడ్ చేసుకుని దోశల పిండిలాగా పోసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత దోశలలాగా పోసుకుని పైన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీరతో టాపింగ్ చేసుకుని ఆయిల్తో దోరగా వేయించుకున్నారంటే గోధుమ రవ్వతో దోశ రెడీ. చాలా మంచిది, డయాబెటిక్స్ వాళ్ళకి సూపర్ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.